మోదీ మోదీ మార్క్ మా పెద్దగానే ప్లాన్ చేసాడు. ఇక్కడ భారతదేశం నలుమూలల నుంచి క్రియేటర్లు అందరూ వస్తున్నారు. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులతో నేనైతే ఫ్లై అవుతున్నా. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఈ రోజు అయితే ఢిల్లీకి వెళ్తున్నాను అనమాట, ఒక స్పెషల్ రీజన్ పైన. అదేంటో మీరు లాస్ట్ బ్లాగ్ తెలిస్తే మీకు ఈ బ్లాగ్ ఏంటో అనేది అర్థమైపోద్ది. అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాను ఆల్ ఆఫ్ ద సడన్ అంటే, క్రియేటర్ నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి కదా, దానికి ఇన్విటేషన్ వచ్చింది అనమాట అటెండ్ అవ్వమని చెప్పి. ఈ సంవత్సరం అయితే అటెండ్ అవుదాం, నెక్స్ట్ ఇయర్ మనం ట్రై చేద్దాం, మనకి ఏదైనా వస్తుందేమో అని చెప్పి. సో ఈ బ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది గైస్. స్టే ట్యూన్. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ అయితే తీసుకుని మిగతా విశేషాలు అయితే మాట్లాడుకుందాం. నేను ఈ ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను కదండి, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇన్విటేషన్ మీద వెళ్తున్నాను కదా, సో అందుకే నన్ను అయితే పిలిపించింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది వ్లాగర్స్ అయితే ఇన్వైట్ చేశారు. నాకు తెలిసి ఎవరెవరు వస్తున్నారు అనేది నాకు కూడా తెలియదు, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అనమాట. ముఖం చూసుకున్నాక అచ్చా మీరు కూడా వచ్చారా అని అనుకోవాలి. చెన్నై ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ ఇది. T1 డిపార్చర్ గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వచ్చాను నేను. కానీ ఒక విషయం చెప్పనా గైస్, ఇంతమంది వ్లాగర్స్ లో ఓన్లీ కొంతమందికే ఇన్వైట్ చేశారనమాట. నన్నైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసిందనే అనుకుంటున్నాను. బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాను, అలాగే నా బ్యాగేజ్ కూడా డ్రాప్ చేసేస్తా. నాకు ఇచ్చింది ఇండిగో ఫ్లైట్ అనమాట, అప్ అండ్ డౌన్ ఇండిగో ఫ్లైట్ గా ఇచ్చారు. ఎస్, చెన్నై టు ఢిల్లీ. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులతో నేనైతే ఫ్లై అవుతున్నా. ఇంకొకసారి క్లారిటీగా చెప్తున్నాను, నాకు ఇన్విటేషన్ వచ్చింది అనమాట అటెండ్ అవ్వమని చెప్పి. నేను అవార్డు విన్నర్ని కాదు. బ్యాగేజ్ డ్రాప్ చేసి నా బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాను. సెక్యూరిటీ చెక్ క్లియర్ చేస్తాను అనుకోండి, అటు సైడ్కి వెళ్ళి కూర్చొని చాలా విశేషాలు మాట్లాడుకోవచ్చు. అక్కడ చూడండి, చెన్నై ఎయిర్పోర్ట్ లో జల్లికట్టును ప్రమోట్ చేస్తూ ఎలా పెట్టారు ఐకానిక్ గా, బాగుంది కదా. సెక్యూరిటీ చెక్ అది అయిపోయింది. నా బోర్డింగ్ గేట్ నెంబర్ 1 అనమాట గైస్. ఇప్పుడు నేను చెన్నై టు ఢిల్లీ ఫ్లై అవుతున్నాను కదా. చెన్నై ఎయిర్పోర్ట్ కోడ్ వచ్చి MAA, ఇటు సైడ్ రైట్ సైడ్ లో రాసింది చూడండి. అండ్ ఢిల్లీ కోడ్ వచ్చి DEL. సెక్యూరిటీ చెక్ అవగానే ఆ పైన నాకు ట్రావెల్ క్లబ్ లాంచ్ కనిపించింది, కానీ లాంచ్ యాక్సెస్ ఇప్పుడైతే వాడను. నెక్స్ట్ అప్కమింగ్ ఇంటర్నేషనల్ జర్నీస్ ఉన్నాయి కదా, దాంట్లో వాడతా. గేట్ నెంబర్ 1 to 4 ఇటే పంట. పదండి వెళ్దాం. ప్రస్తుతం టైం అయితే 12 అవుతుంది. మన ట్రైన్ ట్రైన్ అని వచ్చేస్తుంది. మన ఫ్లైట్ వచ్చేసి ఎన్నింటికి 2:35 అనమాట. 6E0698 చెన్నై టు ఢిల్లీ. గేట్ నెంబర్ 1 నుంచి డిపార్చర్. చెన్నై ఎయిర్పోర్ట్లో మనకి బాగానే టైం ఉంది. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం నేను బ్యాంకాక్కి, అదేనండి థాయిలాండ్ ట్రిప్కి చెన్నై నుంచే ఫ్లై అయ్యా. గేట్ నెంబర్ 1 దగ్గరికి వచ్చేసాను. నెక్స్ట్ బోర్డింగ్ అండ్ డైరెక్ట్ ఇంకా మన ఫ్లైట్ నెంబరే వేసారు అనుకోండి. అండ్ పక్కన KFC ఉంది. మన లంచ్ కూడా చేయలేదు కదా, లంచ్ ఏదో ఒకటి చేద్దాం. KFC, సబ్వే, మద్రాస్ కాఫీ, సబ్బో చాలా ఉన్నాయిలే. సబ్వేకి వచ్చాను ఎయిర్పోర్ట్లో. నా లంచ్ అయితే ఇక్కడే అనమాట. సబ్బి పేరు చికెన్ సబ్ అయితే తీసుకున్నాను నేను. ఇవాల్టి నా లంచ్ సబ్, కోక్, లేస్. లంచ్ అది చేశాను. గేట్ నెంబర్ 1 దగ్గరికి అయితే వచ్చాను. ఫ్లైట్ గురించి వెయిటింగ్. బోర్డింగ్ గేట్స్ ఓపెన్ చేశారు, అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. నేను కూడా వెళ్ళిపోవాలి లోపలికి. నేను ఎక్కబోయే ఎయిర్ క్రాఫ్ట్ అదే. నా సీట్లోకి అయితే వచ్చాను. రీఫ్యూలింగ్ జరుగుతుంది బయట. అదిగోండి థమ్స్అప్ వేస్తున్నారు మన దానికి, మరి తాగి పరిగెట్టాలి కదా. గైస్, బోర్డింగ్ పాస్ మీద ఇక్కడ సర్వీసెస్ అని రాసి చూడండి. CPML అని ఉంది కదా, మనకు కాంప్లిమెంటరీ స్నాక్ బాక్స్ అయితే వస్తుంది. అక్కడ చూడండి ఫ్లైట్ టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. ఆ ఫ్లైట్ వెళ్ళిపోగానే మన ఫ్లైట్ని రన్వే మీద తీసుకెళ్ళిపోతారు. చెన్నై ఎయిర్పోర్ట్ అవుటర్ వ్యూ అయితే ఇది. అన్నీ చూడండి, ఇండిగో 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 ఇండిగో, మొత్తం ఇండిగో హవా నడుస్తున్నట్టుంది. అవునులేండి, చీపెస్ట్ క్యారియర్ అదే కదా. ఇదంతా కూడా డొమెస్టిక్ టెర్మినల్. ఇంటర్నేషనల్ టెర్మినల్ అటు సైడ్ ఉంది చూడండి, కనిపించిందా? అది ఇంటర్నేషనల్ టెర్మినల్. అక్కడ వేరే కంట్రీ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది చూసారా. రన్వే పైకి అయితే వచ్చేసాం. ఇదిగోండి రన్వే. అటు సైడ్ అంతా చూడండి చార్టర్డ్ ఫ్లైట్ పార్కింగ్ ఉంది. చెన్నై సిటీలో టర్నింగ్ అయితే కొడుతున్నాం మనం. కాంప్లిమెంటరీ స్నాక్ బాక్స్ అయితే వచ్చింది. చిన్న బాక్స్, భలే ప్యాక్ చేశారు కదా, భలే ఇచ్చారు కదా. దీంతోపాటు శాండ్విచ్. ఓపెన్ చేద్దాం ఏమి ఇచ్చారో. ఒక పెద్ద కుకీ అయితే ఇచ్చారు, మిక్స్డ్ నట్స్, ఒక డ్రింక్, మ్యాంగో బేసిల్ విటమిన్ D, చీజ్ కార్న్ శాండ్విచ్. ఢిల్లీకి అయితే వచ్చేసాం. టైం ఇప్పుడు 5:05 అయితే అయ్యింది. మా పైలట్ ల్యాండింగ్కి సిద్ధం చేసుకుంటున్నారు. ఒక మంచి టర్నింగ్ అయితే కొడుతుంది చూడండి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోతున్నాం. ల్యాండ్ అయిపోయాం.
ఐ మీన్ ఇంకా రన్వేని హిట్ అవ్వలేదు అనుకోండి. ఎస్, ఇప్పుడు హిట్ అయ్యాం మనం. ఇండిగో స్పైస్ జెట్ ఎయిర్లైన్ పార్కింగ్. ఈ ఫ్లైట్ దిగి కిందకు వచ్చి బస్సు ఎక్కుతున్నాం. ఆ బస్సు ఎక్కాలి మేము. బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చాను. బెల్ట్ నెంబర్ 8కి అయితే వస్తుందని చెప్పారు. అదిగోండి మన గురించి నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ అని ప్లే కార్డ్ పట్టుకుని ఉన్నారు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బయట అనమాట. వచ్చి వీళ్ళని కలిస్తే నా హోటల్ డీటెయిల్స్ ఏవేంటి అన్నీ ఇచ్చారు. భారతదేశం నలుమూలల నుంచి క్రియేటర్లు అందరూ వస్తున్నారు. ఒక్కొక్కరిని కోఆర్డినేట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. మాకు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న మహిపాల్పూర్లో ద ఆల్పినా హోటల్లో స్టే అయితే ఇచ్చారు. ప్రతి క్రియేటర్కి కూడా సింగిల్ ఆక్యుపెన్సీ మీద రూమ్స్ అయితే ఇచ్చింది మన గవర్నమెంట్. హోటల్ రూమ్ అది చూడటానికి బాగానే ఉంది, కలర్ఫుల్గా. గైస్ 8:30కి ఈ రోజు డిన్నర్ అంట. ఈ హోటల్లో బాగానే చెక్ ఇన్ అయ్యారు. ఒక 20 మంది క్రియేటర్లు పైగా రకరకాల ప్రదేశాల నుంచి అయితే వచ్చారు. ఏంటంటే లిస్ట్ చూశాను. రేపు మార్నింగ్ 5:40 కల్లా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు డిన్నర్కి వెళ్ళాక మిగతా విశేషాలు అది తెలుసుకుని మీకు చెప్తాను. వెజ్ అండ్ నాన్ వెజ్ బుఫే బాగానే పెట్టారు. స్ప్రెడ్. నార్త్ వచ్చామంటే రకరకాల టేస్ట్లు ఉంటాయి. అన్నీ మనం కళ్ళు మూసుకుని తినేయడం అంతే. క్రియేటర్లు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు. నిన్న రాత్రి డిన్నర్లో చాలా మంది క్రియేటర్లు కలిశారు. మొత్తం హోటల్లో ఒక 10 నుంచి 12 మంది క్రియేటర్లు ఉన్నారనమాట. డిఫరెంట్ స్టేట్స్ నుంచి అండ్ డిఫరెంట్ జోనర్స్ నుంచి. అలా హాయ్ బాయ్లు అవి చెప్పుకున్నాం. మాకు నిన్న నైట్ ఈరోజు షెడ్యూల్ ఏంటని వచ్చింది. మార్నింగ్ 5:30కి అయితే మాకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. షార్ప్ 5:30కి అయితే వచ్చామని చెప్పారు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. 5:15 అయితే అయ్యింది. పిఎం ప్రోటోకాల్ ఉందన్నమాట. ఎందుకంటే అవార్డ్ సెరమనీకి మెయిన్ గెస్ట్ ఆయనే కదా. ఆయన చేతుల మీదే అవార్డీస్ అందరూ కూడా అవార్డ్స్ తీసుకుంటారు. డిజిటల్ వాచెస్ నాట్ అలౌడ్ అంటే, రింగ్స్ నాట్ అలౌడ్, ఇంకా చాలా ఉన్నాయి ప్రోటోకాల్స్లో. అందుకే నేను నా వాచ్ అది తీసేసాను, పెట్టుకోవట్లేదు. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి పాసెస్ కలెక్ట్ చేసుకుని వెన్యూకి అయితే వెళ్ళిపోతాం. వెన్యూకి రీచ్ అవడానికి కూడా అరేంజ్మెంట్స్ వీళ్ళే చేశారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. శాండ్విచెస్, ఎగ్స్, కట్ ఫ్రూట్స్, పూరి, ఒక స్వీట్, కాఫీ, టీ. ఈయన మా రిప్రజెంటేటివ్ అనమాట. ఈ బస్సులోనే మేము ప్రగతి మైదాన్కి అయితే వెళ్తున్నాం. ప్రగతి మైదాన్ భారత్ మండపంలో ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈ బస్సు తీసుకెళ్తుంది అనమాట మాకు. ఏసీ బస్సు బాగుంది చూడటానికి. టైం 6:15 అవుతుంది. ఇప్పుడే బయలుదేరాం మేము. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. మొత్తం అందరూ క్రియేటర్లే. దేశం నలుమూలల నుంచి క్రియేటర్లు అందరూ ఉన్నారు ఇక్కడ. మన తెలుగు నుంచి ఎంతమంది వచ్చారని నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను తెలుసా. అందరికీ రకరకాల డిఫరెంట్ హోటల్స్ అయితే ఇచ్చారు. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు వస్తున్నారో కూడా తెలియదు మన తెలుగు నుంచి. చూసారా, నేషనల్ క్రియేటర్ ఈవెంట్ అని బోర్డుల మీద బోర్డులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా బోర్డు. ఇండియా గేట్ దగ్గర సన్ రైజ్ అనమాట. పొద్దున్నే ఇండియా గేట్ని దాటుకుంటూ వెళ్తున్నాం. ప్రగతి మైదానికి వెళ్ళాలి కదా. మాకు ఇంకో ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. ఏ బస్సులో అయితే వచ్చామో అదే బస్సులో వెళ్ళాలని చెప్పి మేమైతే వచ్చేసాం ప్రగతి మైదాన్కి. భారత్ మండప్. ఇదిగోండి ద నేషనల్ క్రియేటర్స్ అవార్డ్. వీళ్ళందరూ క్రియేటర్లే. అందరూ వాట్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అనమాట. అండ్ అక్కడ మా పాసెస్ అది కలెక్ట్ చేసుకోవాలి. ఫెసిలిటేషన్ అని రాసి ఉంది కదా. లైన్ అంతా దేనికి అనుకుంటున్నారు? పాసెస్ కలెక్ట్ చేసుకోవడానికి. సత్యాబాయ్, సందీప్ బ్రో ఇద్దరు కలిసారు. వాళ్ళు పాసెస్ తీసుకుంటున్నారు. నేనైతే పాస్ ఇంకా తీసుకోలేదు. మొత్తానికి మన పాస్ అయితే దొరికింది. ఇదిగోండి మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. అది ఇప్పుడు ఫుల్ లైన్ చెకింగ్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్ మామూలుగా ఉండదు, ఎందుకంటే పిఎం వస్తున్నారు కదా. ఎవరో తెలుసా? ట్రావెల్ విత్ సౌమిత్ అనమాట. నేను నార్త్లో ట్రావెల్ చేస్తే చాలామంది నీ పేరు ట్రావెల్ విత్ సౌమిత్ కదా అని అడుగుతారు. ఎందుకంటే ఒకేలాగా ఉంటాం ఇంచుమించు. కొంచెం అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళు అయితే గుర్తుపడతారు. సడన్గా చూసారనుకోండి ఇద్దరు ఒకేలా ఉంటాం కాబట్టి నువ్వు ట్రావెల్ విత్ సౌమితానా అని అడుగుతారు. సేమ్ థింగ్ అయితే. బ్రదర్ వచ్చి వెస్ట్ బెంగాల్ నుంచి అనమాట, అసన్సోల్లో ఉంటాడు. సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. పైకి అయితే వెళ్తున్నాం మేము. అమ్మో, మెటావాల్ కౌంటర్ పెట్టారు ఇక్కడ. మార్క్ మా పెద్దగానే ప్లాన్ చేసాడు ఇక్కడ. ఇక్కడ వచ్చి మన గూగుల్, మన యూట్యూబ్ వాళ్ళు ఇక్కడ పెట్టారు. లైఫ్లో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులతో ఇవన్నీ చేస్తున్నాను నేను. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అనేవి చాలా రేర్గా వస్తాయి. నాకు వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మొత్తం నాకు తెలిసి ఒక 1500 మందిని అయితే పిలిచారు క్రియేటర్లని ఆల్ ఇండియా వైడ్గా. అందులో నేను ఒకడిని. ద నేషనల్ క్రియేటర్స్ అవార్డ్. చూడండి, ఒక సమూహం అంటే ఇదే. ఇంత పెద్ద హాల్లో ఎవరెవరు ఉన్నారు తెలుసా? మీడియా ఉంది, క్రియేటర్స్ ఉన్నారు. క్రియేటర్స్లో రకాలు తెలుసా? మళ్ళీ
యూట్యూబ్ క్రియేటర్లు, ఇన్స్టాగ్రామర్లు, ఫేస్బుక్, ట్విట్టర్, అమ్మో ఒకటి కాదులేండి. కొంచెం సేపట్లో అయితే మనకి ప్రోగ్రామ్ అది స్టార్ట్ అవ్వబోతుంది. మన తెలుగు నుంచి నామినేట్ అయిన ఛానల్స్ ఏవేంటంటే అవార్డ్స్కి 1 ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, 2 రైతుబడి, 3 అనిల్ గీలా. వీళ్ళైతే వచ్చి ఉంటారు, చూస్తాను వెళ్ళి ఎక్కడున్నారో ఏంటో. నామినీస్ అందరూ ఎక్కడ, నామినీస్ అంటే అవార్డుకి నామినేట్ అయ్యారు చూడండి, వాళ్ళందరూ ఎక్కడ, క్రియేటర్స్ అందరూ ఇటు సైడ్. నిజంగా ఎంతమంది క్రియేటర్స్ని ఒకే దగ్గర చూడటం అంటే కన్నులు విని తెలుసా. ఈ ఆడిటోరియం కెపాసిటీ ఉంది కదా, ఇందులో 7,000 మంది పడతారు. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ చేయడానికి క్విజ్ ప్రోగ్రామ్ అనమాట క్రియేటర్స్ లో. క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, నామినీస్ నుంచి ఆన్సర్స్ తీసుకుంటున్నారు. మోడీజీ వచ్చేసారంట, అందుకే సైలెంట్ అయిపోయారు. ఇటు సైడ్ నుంచి వస్తారా ఇటు సైడ్ నుంచి వస్తారని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. ఇంత దగ్గర నుంచి చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇనాగ్రేషన్స్లో మోడీ గారిని చూశాను కానీ దూరం నుంచి చూసేవాడిని. ఎంత దగ్గరగా కనిపిస్తారో చూడండి. అక్కడి నుంచి వస్తారు అనుకున్నాను, అక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి వస్తున్నారు. చూసారా ఎంత సైలెంట్గా ఉందో. వచ్చారు అదిగోండి. మోడీజీ ఆయా, మోడీజీ 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 మోడీ మోడీ. అశ్విని వైష్ణవ్జీ కూడా వచ్చారు. ఒక్కసారి ఆడిటోరియం మొత్తం వైబ్స్ తో నిండిపోయింది తెలుసా. అశ్విని వైష్ణవ్జీ, మోడీజీ. మోడీ మోడీ. అది అది అలా ఉంటది మోడీ గారు అంటే. టాటా ఊపుతున్నారు మోడీ గారు. బా, అది ఫస్ట్ అవార్డు, న్యూ ఇండియా ఛాంపియన్ అవార్డు. మోడీ గారు మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళతో. అది ఫస్ట్ అవార్డు మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందిలే. బెస్ట్ స్టోరీ టెల్లర్ అవార్డు. మోడీ గారు తమిళ క్రియేటర్కి వచ్చింది. योगा करनी चाहिए, मेडिटेशन करनी चाहिए. फिर तो ये लोग कहेंगे कि मोदी जी की बात बता रहा है. ग्रीन चैंपियन अवार्ड पंकजी पांडे. बहुत बहुत बधाई. श्रीमद् भागवतम करती हूँ और सोशल चेंज अवार्ड इచ్చారు. शांति, सुकून, खुशी. एग्री क्रिएटर अवार्ड. समृद्धि कर सकते हैं, इसी पर काम करते रहे हैं लक्ष्य दबास. लक्ष्य दबास कल्चरल एम्बेसडर ऑफ द ईयर मैथिली ठाकुर. भारतीय भाषाओं में गाती हैं और हमारे देश की समृद्ध आवड़ी को संस्कृति को सामने प्रस्तुत करती हैं. बात तो सुनाई दो. ఈ ఒక్క ఆవిడ సెల్ఫీ అడిగింది PM. 2 హ్యాక్స్ కి అయితే ఇంటర్నేషనల్ క్రియేటర్ అవార్డు వచ్చింది. आप हिंदी भी बोलते हैं, बिहारी भी बोलते हैं. नर्वस फील कर रहा हूँ कि लगता है भोजपुरी, हिंदी, इंग्लिश सब भूल गया. सामनाకి ఇచ్చారు. ऐसे पहलुओं को सामने रखा है जो अभी तक Curly trails కి అయితే వచ్చింది. showcased by her in her videos. And guys, best channel. That's Kamya Jani. To Curly Tails. बहुत बहुत बधाई. थैंक यू. कामना कामया जी बताइए. मुझे जाने जाने वाले गौरव चौधरी వచ్చి గౌరవ్ చౌదరికి ఇచ్చారు. గౌరవ్ చౌదరి सब्सक्राइबर्स के मार्क. चलिए भाई, आज की दुनिया का इंसान है, कुछ बताएगा हमें. ఫుడ్ కేటగిరీలో ఈవిడికి వచ్చింది. కవిత గారు అంటే ఈవిడ. वो जो मल्हार है ना, उसको कुछ सिखाएगा. చిన్నకల మీద జోకులు చెప్తారు మోడీ గారు. के साथ साथ आध्यात्म फिटनेस को भी जोड़ते हैं. फिटनेस మనోడికి వచ్చింది. मैदानपुरिया. अंकित బైక్ వచ్చింది. बताओ जरा अपना वाक्य. एंट्रीज के लिए बहुत फेमस है. గేమింగ్ కి నిశ్చయకి వచ్చింది. బెస్ట్ క్రియేటర్ ఇన్ గేమింగ్ కేటగిరీ. ये तो पता है. सुनाइए, कुछ दिगर हो जाए.
सबसे पहले तो थैंक यू फॉर दिस अवार्ड। షార్క్ ట్యాంక్ కి సెలబ్రిటీ అవార్డు వచ్చింది. एक जगह पे जमा हो जाए और फिर वो जब प्रकट हो तो उसका सामर्थ्य कितना हो सकता है अंदाज लगा सकते हैं। आपने आइडियाज गढ़े। మోడీజీ స్పీచ్ అయిపోయింది. స్పీచ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. టాటా చెప్తున్నారు. అరే మోడీ గారు అంటే మామూలుగా లేదు తెలుసా, ఎక్కడైనా కాదు ఎక్కడైనా. అరే మనం కింద కూర్చుంటే వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం. మోడీజీ జై భారత్ మాతాకి జై. వెళ్ళిపోతున్నారు మోడీ గారు. జై. మనకి లైవ్లు అవి వస్తాయి కదా ఈ కెమెరాలోంచి అన్నమాట. ఈ కెమెరాతోనే తెస్తారు. బ్రదర్ అయితే తెలుసు కదా మంకీ మ్యాజిక్. మన భయ్య స్టోరీ టెల్లింగ్ అయితే చిత్త కూడా వేస్తాడు. మీ అందరికీ కూడా తెలిసే ఉంటది. ప్రతి ఒక్క క్రియేటర్ వేరే క్రియేటర్లతో ఫోటోలు. అబ్బాబ్బా హడావుడిగా ఉంది. డయాస్ మీదకి వచ్చాను నేను ఇప్పుడు. అవార్డు విన్నర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. అదిగోండి టెక్నికల్ గురూజీ. దేశ నలుమూలల నుంచి క్రియేటర్లు అయితే వచ్చారు, కానీ తెలుగు క్రియేటర్లు నేను ఎక్కడా చూడలేదండి. మలయాళం క్రియేటర్లను చూశాను, తమిళ క్రియేటర్లను చూశాను, ఈవెన్ కన్నడ క్రియేటర్లను కూడా ఎవరిని చూడలేదు అంత పెద్దగా. హిందీ అంటే తెలుసు కదా మనకి బాగానే. మొత్తం చాలామంది అయితే హిందీ క్రియేటర్లు వచ్చారు. మరి ఎందుకు తెలుగు వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వలేకపోయారు అనేది తెలీదు. అవార్డు విన్నర్లను అయితే పిసికేస్తున్నారు మొత్తం. వాళ్ళ మీద పడిపోతున్నారని చెప్పి ఓ సెక్యూరిటీ వచ్చారనమాట. ఇప్పుడే సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళని వేరే హాల్కి తీసుకెళ్తున్నారు. ఈ శివరాత్రి రోజు నేను లైఫ్లో మర్చిపోలేనండి. ఎందుకో తెలుసా, నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ అనేది ఫస్ట్ టైం ఇచ్చారు మోడీ గారి చేతుల మీదుగా. దట్టు మోడీ గారిని ఇంత దగ్గరగా ఇంతమంది క్రియేటర్స్ని ఒకే దగ్గర అయితే ఇప్పుడు దాకా నేను చూడలేదు. అందుకే లైఫ్ టైం మెమరీ అనమాట. ఇప్పుడు నాకు పాస్ వచ్చింది కదా, ఆ పాస్ని కూడా నా దగ్గర చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఈ పాస్ అనేది చాలా చాలా వాల్యుబుల్. ఇదండి నేషనల్ క్రియేటర్ 2024 అవార్డ్స్ విశేషాలు. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ సపోర్ట్ లేనిదే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. లవ్ యూ ఆల్.